దేవుడు జయ జీవితం కలిగి ఉండాలన్నాడు. జయించిన వారికే జీవ కిరీటం ఇస్తానన్నాడు. జయించిన వారికే పరలోక రాజ్యం అన్నారు. అయితే ప్రతి విశ్వాసి కూడా జయ జీవితం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం. అయితే జయ జీవితం దేని మీద కలిగి ఉండాలి? జయ జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం జయించుట. జయించిన వారికి దేవుడు ఏమేమి ఇస్తాడు? క్లుప్తంగా కొన్ని వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. జయించిన వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. 11వ వచనం చూద్దాం. జయించిన వాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. 17వ వచనం చూద్దాం. జయించిన వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ప్రైజ్. అయితే దేవుడు జయించిన వానికే ఈ యొక్క ఫలాలు దయచేస్తారు. అయితే ప్రతి విశ్వాసి జయ జీవితం కలిగి ఉండాలి. అయితే జయ జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి ప్రతి మానవుడు? దేని మీద జయ జీవితం కలిగి ఉండాలి? మొదటిగా శరీరం మీద జయ జీవితం కలిగి ఉండాలి. శరీర ఆశల మీద జయ జీవితం కలిగి ఉండాలి. లోకం మీద జయ జీవితం కలిగి ఉండాలి. లోక ఆశల మీద జయ జీవితం కలిగి ఉండాలి. అపవాది మీద జయ జీవితం కలిగి ఉండాలి. కోపం మీద, ద్వేషం మీద, అసూయ మీద జయ జీవితం కలిగి ఉండాలి. అయితే ఈ జయ జీవితం కలిగి ఉండాలి అంటే ప్రతి విశ్వాసి ఏం చేయాలి? యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమునకు గాని తొలగకూడదు. అంటే ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే మొట్టమొదటిగా జయ జీవితం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రం చొప్పున చేయాలి. అలాగే నువ్వు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకూడదు. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దాని ప్రకారం చేయాలి. అంటే దేవుని వైపే చూచి నడవాలి. ఉదాహరణకి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని సముద్రంలో చూసి, "ప్రభువా నీవే అయితే నేను నీళ్ల మీద నడుస్తానంటాడు." నీళ్ల మీద నడుస్తా అనంగాల్నే ప్రభువారు "నడువు నేనే" అంటాడు. ఓడలో నుంచి దూకుతాడు నేల మీదకి. దూకంగాల్నే ఎంత ధైర్యం ఉంటే నేల మీదకు దూకాలి? ఎంత విశ్వాసం ఉంటే నేల మీదకు దూకాలి? ఏదో సైకిల్ మీద నుంచి కిందకు దూకినట్టు నేల మీదకు దూకుతాడు. దూకి నడుస్తాడు. కొంతసేపు నడుస్తాడు. ఎప్పుడైతే కుడికి, ఎడమకి చూస్తారో అప్పుడు మునిగిపోతూ సాగుతా ఉంటాడు. ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు దేవుడు రక్షిస్తాడు. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించేటప్పుడు, ధర్మశాస్త్ర విధులను పాటించేటప్పుడు కుడికి గాని, ఎడమకు గాని దేవుడు తిరగొద్దన్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించాలి. రెండోది ప్రార్థనలో దీవారాత్రులు దేవునితో ప్రార్థనలో పెనుగులాడాలి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం చూద్దాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని ఎదుట నిలుచుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధముల పక్షమున ఉన్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాదరక్షములను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. అంటే నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి అడిగాడు. అంటే నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేయడము అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడోదిగా స్వపరీక్ష చేసుకోవాలి. అంటే యెహోషువ గారు ఎప్పుడైతే స్వపరీక్ష చేశారో అప్పుడు దేవుడు దానికి ఆన్సర్ చెప్పాడు. ఏమని? ఎన్నో గొప్ప గొప్ప వీరుల్ని జయించారు. చిన్న చిన్న రాజ్యాలను, పెద్ద రాజ్యాలను గూడా జయించారు. కానీ చిన్న హాయి పట్టణం మీద జయించలేకపోయారు. ఎందుకు జయించలేకపోయారు అని యెహోషువ గారు స్వపరీక్ష చేశారు. స్వపరీక్ష చేసుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులో పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి, బొంకి తమ సామానులో దాన్ని దాచి ఉంచుకున్నారు అని
ఎప్పుడైతే యెహోషువ గారు స్వపరీక్ష చేశారో, స్వపరీక్ష చేసుకున్నారో దేవుడు దానికి ఆన్సర్ చెప్పారు. కాబట్టి ప్రతి విశ్వాసి జయించాలనుకునే ప్రతి విశ్వాసి స్వపరీక్ష చేసుకోవాలి. మొదటిగా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించాలి. రెండోదిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో గోజాడాలి. మూడోదిగా స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతిసారి ఏం చేస్తున్నాం? మనం చేసేది కరెక్టా కాదా? మనం చేసింది కరెక్టా కాదా? మనకి ఈ జయ జీవితం కలిగి ఉండలేకపోతున్నాం అంటే మనం ఏదైనా తప్పు చేశామా అని ప్రతి విశ్వాసి స్వపరీక్ష చేసుకోవాలి. మూడోదిగా దేవుని ఆత్మతో నడిపించబడాలి. నాలుగవదిగా ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడాలి అంటే శరీరం చెప్పే మాట వినకూడదు. శరీరం చెప్పే మాట విననప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోగలవు. మీరు ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారమైతే ఇవి ఏవి కూడా చేయము. వీటిలో ఏదైనా మనలో ఉన్న ఎడల శరీరానుసారముగానే మనం ఉంటాం గానీ ఆత్మానుసారంగా ఉండము. ఆత్మానుసారంగా ఉండాలంటే వీటిని ఎవ్వరు ఏమి చేయకపోతే వీటిల్లో ఏది గూడా ఒక్కటి గూడా మనం కలిగి ఉండకుండా ఉంటే ఆత్మ చేత నడిపించబడిన వారంగా ఉంటాము. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించును గాక. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.